శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ద్రౌపది తన దుఃఖాన్ని భీమునికి విన్నవించుట. తృతీయ భాగము. కొనసాగింపు. వైశంపాయనుడు చెబుతున్నాడు. సేనాపతి అయిన కీచకుడు తన్ను తన్నినప్పటి నుండి రాజకుమారి ద్రౌపది అతనిని వధించటం గురించి ఆలోచిస్తోంది. ఈ కార్యం సిద్ధించటానికి ఆమె భీమసేనుని గుర్తు చేసుకున్నది. రాత్రివేళ తన శయ్యపై నుండి లేచి అతని భవనానికి వెళ్ళింది. ఆ సమయంలో ఆమె మనస్సు అవమానంతో చాలా దుఃఖపడుతూ ఉంది. భీమసేన, లే లే పాకశాలలో ప్రవేశిస్తూనే ఆమె, శత్రువు మహాపాపి అయిన సేనాధిపతి నన్ను తన్ని ఇంకా బ్రతికే ఉన్నాడు. అయినా నీవు నిశ్చింతగా ఎలా నిద్రపోగలుగుతున్నావు అని లేపింది. ద్రౌపది లేపేసరికి భీమసేనుడు తన మంచం మీద లేచి కూర్చొని ఆమెతో, ప్రియా, నీవు తొందరపాటు కలదానివిలా నా దగ్గరకు వచ్చావు. అంత అవసరం ఏం వచ్చి పడింది? నీ శరీర వర్ణం అసహజంగా మారిపోయింది. నీవు చిక్కిపోయి బలహీనంగా నిర్లిప్తంగా ఉన్నావు. కారణమేమిటో వివరంగా నాకు విషయం తెలిసేలా చెప్పు అని అడిగాడు. ద్రౌపది, నా దుఃఖానికి కారణం నీకు తెలియనిదా ఏమిటి? అంతా తెలిసి కూడా ఎందుకు అడుగుతావు? ఆ రోజున దుశ్శాసనుడు ప్రతిగామి ద్వారా నన్ను దాసి అంటూ నిండు కొలువులోనికి ఈడ్చుకురావటం అప్పుడే మర్చిపోయావా? అవమానాగ్నిలో నేను ఎప్పుడూ దహించుకుపోతున్నాను. ఇలాంటి దుఃఖాన్ని అనుభవించి కూడా బ్రతికి ఉన్న రాజకన్య నేను తప్ప వేరెవరు ఉంటారు? వనవాస సమయంలో దురాత్ముడైన జయద్రథుడు నన్ను తాకాడు. అది నాకు రెండవ అవమానం. కానీ అది కూడా సహించాను. ఈసారి మళ్ళీ ఇక్కడ ధూర్తరాజు విరాటుని కన్నుల ఎదుటనే కీచకుని చేత అవమానం పొందాను. ఇలా మాటిమాటికి ఈ అవమాన దుఃఖాన్ని అనుభవిస్తూ నా వంటిది కాక ఏ ఇతర స్త్రీ ప్రాణాలతో ఉంటుంది? ఇలా ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను. కానీ నీవైనా నా గోడు పట్టించుకోవు. ఇక నేను బతికి ఏమి లాభము? ఇక్కడ కీచకుడనే ఒక సేనాధిపతి ఉన్నాడు. వరుసకు విరాటరాజుకు బావమరుదవుతాడు. వాడు అతి దుర్మార్గుడు. ప్రతిదినం సైరంధ్రి వేషంలో ఉన్న నన్ను రాజభవనంలో చూచి నీవు నా భార్యవికా అంటున్నాడు. ప్రతిదినం అతని పాపమాటలు వింటూ నా హృదయం పగిలిపోతోంది. ఒకవైపు ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు తన జీవిక కోసం ఇంకొక రాజును సేవించడం చూస్తే చాలా దుఃఖం కలుగుతుంది. పాకశాలలో భోజనం సిద్ధం చేసి నీవు విరాటుని సేవకు వచ్చి నీవు వల్లవుడనే వంటవానిగా చెప్పుకుంటున్నప్పుడు నా మనస్సులో తీరని వేదన కలుగుతోంది. యువకవీరుడు అర్జునుడు రథమెక్కి అసహాయుడై దేవతల మీద మనుషుల మీద విజయం పొందినవాడు ఈనాడు విరాటుని కన్యలకు నాట్యం నేర్పుతున్నాడు. ధర్మంలో, పరాక్రమంలో, సత్యభాషణంలో ఈ మొత్తం లోకానికే ఆదర్శంగా నిలిచిన ఆ అర్జునుడిని స్త్రీవేషంలో చూచి నేడు నా హృదయం అంతులేని వ్యధతో నిండిపోయింది. నీ చిన్న తమ్ముడు సహదేవుడు గోవులతో పాటు గొల్లవాని వేషంలో రావటం చూస్తున్న నాకు రక్తం ఉడికెత్తిపోతోంది. నాకు బాగా గుర్తుంది. మనం వనవాసానికి వచ్చేటప్పుడు కుంతీమాత ఏడుస్తూ, పాంచాలి, సహదేవుడంటే నాకు చాలా ఇష్టం. ఇతడు మధురంగా మాట్లాడతాడు, ధర్మాత్ముడు, తన అన్నలందరినీ గౌరవిస్తాడు, కానీ చాలా సిగ్గుపడే స్వభావం కలవాడు. నీవు ఇతనికి నీ చేతులతో అన్నం పెట్టు, ఎలాంటి కష్టం సహదేవునికి రానీకు అని చెప్పింది. అలా చెప్తూ ఆమె అతన్ని కౌగిలించుకొని ఏడ్చింది. ఈనాడు ఆ సహదేవుడు రాత్రింబవళ్ళు గోసేవలో మునిగి ఉంటూ రాత్రిళ్ళు దూడ చర్మాన్ని పరుచుకొని పడుకోవటం చూస్తున్నాను. ఈ దుఃఖమంతా చూస్తూ కూడా నేను ఎందుకు జీవించి ఉన్నాను? కాల విపర్యం చూడు. అందమైన రూపము, అస్త్రవిద్యా కౌశలము,
మేధాశక్తి ఈ 3 గుణాలు ఉన్న నకులుడు ఈనాడు విరాటుని ఇంటి గుర్రాలను సేవిస్తున్నాడు. అతనికి సేవకునిగా ఉంటూ గుర్రాల విన్యాసాలను చూపుతున్నాడు. ఇదంతా చూస్తూ కూడా నేను సుఖంగా ఉండగలనా ఏమిటి? యుధిష్ఠిర మహారాజు యొక్క జూత వ్యసనం కారణంగానే ఈ రాజభవనంలో సైరంధ్రి వేషంలో రాణి సుధేష్ఠుడు సేవించవలసి వచ్చింది నాకు. పాండవులకు మహారాణిని ద్రుపద మహారాజు కూతుర్నే ఉండి కూడా ఈనాడు నాకు ఈ దుర్గతి పట్టింది. ఈ దశలో నేను తప్ప ఏ స్త్రీ జీవించి ఉండాలనుకుంటుంది? నా ఈ కష్టాల వలన కౌరవ పాండవ పాంచాల వంశాల వారికి కూడా అవమానమే. మీరంతా జీవించి ఉండగానే నేను ఈ అయోగ్య దశలో ఉన్నాను. సముద్ర పర్యంతం విస్తరించిన సమస్త భూమండలం ఎవరి అధీనంలో ఉందో నేడు అదే ద్రౌపది సుధేష్ఠకు లోబడి ఆమెకు భయపడుతూ బితుకుమంటూ ఉంది. కుంతినందన, ఇదే కాకుండా మరొక సహించశక్యం కాని దుఃఖం కూడా నాకు వచ్చి పడింది. విను, ఇంతకుముందు నేను కుంతీదేవి కోసం తప్ప ఎవరి కోసమో స్వయంగా నా కోసం కూడా ఎప్పుడూ నలుగుపిండి నూరలేదు. కానీ నేడు రాజు కోసం గంధం ఒకనాడు అరగదీయవలసి వస్తోంది చూడు. నా చేతులు ఎలా కాయలు కాశాయో, ఇంతకుముందు లేదు అంటూ ద్రౌపది భీమసేనుడికి తన చేతులు చూపింది. తర్వాత వెక్కిళ్ళు పెడుతూ, దేవతల పట్ల ఏం అపచారం చేశానో తెలియదు, నాకు చావైనా రావటం లేదు అని ఏడ్చింది. భీముడు ఆమె సన్నని దుర్బలమైన చేతులు పట్టుకొని చూచాడు. నిజంగానే అవి నల్లగా కాయలు కాసి ఉన్నాయి. ఆ చేతులను తన ముఖం మీద కప్పుకొని అతడు ఏడ్చాడు. కన్నీరు కాలువలు కట్టింది. మనస్సులో దుఃఖం పీడిస్తూ ఉండగా భీమసేనుడు, కృష్ణ, నా బాహుబలం, అర్జునుని గాంధీవ ధనస్సు ఎందుకో కొరగానివి. నీ ఎర్రని మెత్తని చేతులు నేడు నల్లగా అయిపోయాయి. ఆనాడు సభలో నేను విరాటుని సర్వనాశనం చేసి ఉండేవాడిని, లేదా ఐశ్వర్యమదంతో ఉన్మత్తుడై ఉన్న కీచకుని తలను కాలి కింద నలిపివేసేవాడిని. కానీ ధర్మరాజు అడ్డుపడ్డాడు. అతడు పక్కచూపులు చూచి నన్ను వారించాడు. ఇలాగే రాజ్యచ్యుతుడైనప్పుడు కూడా కౌరవులను చంపనీయలేదు. దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనుల శిరస్సులను ఖండించనీయలేదు. ఆ కారణంగా ఈనాటికి కూడా నా శరీరం క్రోధంతో రగులుతూనే ఉంది. ఆ తప్పు నేటికి హృదయంలో ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంది. సుందరి, నీవు ధర్మం విడవకు. నీవు బుద్ధిమంతురాలివి. క్రోధాన్ని ఉపశమింపజేసుకో. పూర్వకాలంలో అనేక మంది స్త్రీలు భర్తలతో పాటు కష్టాలు అనుభవించిన వారు ఉన్నారు. భృగువంశీయుడైన చవనముని తపస్సు చేస్తున్నప్పుడు అతని శరీరం మీద చెదపుట్టలు పెరిగాయి. అతని భార్య సుకన్య రాజకుమారి. ఆమె అతనికి ఎంతో సేవ చేసింది. జనక మహారాజు కూతురు జానకి పేరు నువ్వు వినే ఉంటావు. ఆమె ఘోరారణ్యంలో భర్త శ్రీరామచంద్రుడు సేవిస్తూ ఉండేది. ఒకరోజున ఆమెను రాక్షసుడు ఎత్తుకుపోయి లంకలో ఉంచి రకరకాల కష్టాలు పెట్టాడు. అయినా ఆమె మనస్సు శ్రీరామచంద్రుని మీదనే లగ్నమై ఉంది. చివరకు ఆమె అతని వద్దకు చేరుకుంది. ఇలాగే లోపాముద్రాదేవి ప్రాపంచిక సౌఖ్యాలను వదిలి అగస్త్యముని అనుసరించింది. సావిత్రి తన భర్త సత్యవంతుని వెనుక యమలోకం వరకు వెళ్ళింది. ఈపై చెప్పబడిన అందమైన మహిమగల పతివ్రతా శిరోమణుల లాంటివే నువ్వు కూడా. నీలో కూడా ఆ సుగుణాలన్నీ ఉన్నాయి. కళ్యాణి, ఇక నీవు ఎక్కువ రోజులు వేచి ఉండనక్కర్లేదు. సంవత్సరం పూర్తి కావటానికి కేవలం నెల 15 రోజులే ఉంది. ఈ 13వ సంవత్సరం పూర్తి కాగానే నీవు మహారాణివి అవుతావు అని భీముడు ద్రౌపదిని ఓదార్చాడు. సశేషం యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.